హాయ్ అండి. ఈరోజు బీరకాయ శనగపప్పు కూర వండాను. టమాటా వేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా కమ్మగా ఉంటుందండి బీరకాయ. ఇది బీరకాయే కాదు, అందులోని మంచిది పప్పు అండి. శనగపప్పు గ్యాస్ట్రిక్ వచ్చేది ఇది అది అని చెప్పి తినడం మానేస్తారు, కానీ మంచిదే అండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పులు, ఈ పప్పులన్నీ తినడం వల్ల ఒంటికి మంచిదేనండి. చికెన్లు, మటన్లు, చేపలు ఇవే కాదు, మనం అప్పుడప్పుడు ఇవన్నీ తింటూ ఉండాలా. చాలా హెల్తీ అండి, ప్రతి ఒక్కరు తినండి. చూడండి, ఇప్పుడు ఎవరు కూడా మార్కెట్లో కానీ ఎక్కడన్నా అమ్ముతున్నారని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ మసాలా పొడులు కానీ అసలు దయచేసి ఎవరు కొనొద్దు. వీలైనంత మట్టికి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మనం చేసుకుంటేనే మంచిదండి. పురుగులు అవి ఉంటాయి కదా, అందువల్ల ఇక్కడ ఒకరు చూపించారు అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రం చెత్తలా ఉందండి. అది అందులో పురుగులు ఉన్నాయండి. పాపం చాలా ఇబ్బంది పడిపోయారు వాళ్ళు. అందువల్ల నేను చెప్తున్నాను, నేను కళ్ళతో చూశానండి వాళ్ళు చేయడం. ఆవిడ అన్నీ పట్టుకెళ్ళి షాప్ దగ్గర పట్టుకెళ్ళి చూపించడం ఇవన్నీ జరిగింది ఆవిడ. అందువల్ల ఎవరు కూడా దయచేసి ఎవరు బయట కొనొద్దు. ఇంట్లోనే వీలైన మట్టికి ఇంట్లోనే చూసుకోండి. అల్లం ఈ కాలంలో వర్షాకాలం నీసు వాసన వచ్చేస్తుందండి. ఇది ఎండాకాలం అయినా సరే వర్షం వస్తుంది కదా, నీసు వాసన వస్తుందండి. చూసుకొని కొనుక్కోండి. అందుకే నేను చెప్తున్నానండి. 2 అల్లం ముక్కలు చిన్న చిన్నది, కొంచెమేమో ఎల్లుల్లిపాయ వేస్తే పేస్ట్ అయిపోతుంది. పెద్ద బ్రహ్మ విద్య కాదు, పెద్ద చిత్రం కాదండి. వీళ్ళని మట్టికి ఇంట్లోనే చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. నేనైతే వంట చేస్తున్నాను. మా చిన్నమ్మాయి సామాన్లు తోమేసింది, కడిగేసింది. మా పెద్దమ్మాయి అయితే వీడియో తీస్తుందంటే, మా పెద్దమ్మాయి తీస్తుంటుంది వీడియో ఎప్పుడు కూడా. మొత్తం అంతా కూడా అమ్మాయి చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇది కొంచెం చెప్తున్నాను చూడండి. గాలిపోవడానికి ఫ్యాన్ కొన్నాడు మా తమ్ముడు. కొన్నారు బాగానే ఉందండి. దానికి ఏమైందో తెలియదు, టక్కని పడిపోయిందండి బాబు. మా అమ్మాయి ఏమో గిన్నెలు తోముతుంది, ఇక్కడ వంట చేస్తున్నాను. ఇద్దరు కూడా దేవుడు కాపాడాడండి మమ్మల్ని ఇద్దరిని కూడా. మా పెద్దమ్మాయి వెనక్కి వచ్చేసింది, కొంచెం చూసుకొని వెనక్కి వచ్చింది, పటాలను పడిపోయిందండి. చాలా అంటే చాలా భయపడిపోయాం ఇందాకైతే మట్టుకి. ఆ వైర్లు అయ్యి ఊడిపోయి ఎలా పడ్డదో కూడా అర్థం లేదండి. గాలి లేదు, అంత ఏమీ లేదు. అంత గాలి వేసినప్పుడే పడలేదు, వంట చేసిన పటాలను పడిపోయిందండి. చాలా భయం వేసిందండి. ఏ దేవుడో మమ్మల్ని ముగ్గురిని కూడా కాపాడాడండి. మా పెద్దమ్మాయి అలా స్లిప్ అయిపోయింది. మా పెద్దమ్మాయి కాలు మీద పడిపోనండి, లేకపోతే నా బుర్ర ఉంది. మా చిన్నమ్మాయి కూడా పాపం సామాన్లు ఉంది కదండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతుందండి. ఈరోజు దేవుడు కాపాడాడు. అమ్మ బాబాయ్ చాలా బాధపడిపోవాలండి ఈ రోజున. పక్కన పెట్టేసాను, అది పక్కన అన్నం అయిపోయిందండి, పక్కన కూర అయిపోయింది. మా పెద్దమ్మాయి కొంచెం అన్నం పొద్దున్న మధ్యాహ్నం పెడుతుంది, రాత్రులు పెట్టట్లేదు కదండి. జ్వరం అనేది తనకు కొంచెం చారు మా అమ్మగారు ఇచ్చారు. రాత్రి ఇంటికి వెళ్తే మా అమ్మగారు ఇచ్చారండి. ఇస్తే ఆ చారు పొద్దున్న రాత్రే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేది నేను ఏం చేశానంటే కొంచెం మరబెట్టానండి. మా పిల్లకి సరిపోయింది వేడిగా అన్నం కొంచెం చారు వేసి పెట్టాను. ఆ పిల్లకి ఏమీ పెట్టలేదండి. ఇంకా చారు అన్నమే పెట్టమన్నారు, మజ్జిగన్నం కానీ పెట్టమన్నారు డాక్టర్ గారు. ఫ్రూట్స్ అవి పెట్టమన్నారు. మనం ఏదైనా జబ్బులు, జ్వరాలు, నీరసాలు వస్తున్నా ఫ్రూట్స్ తింటాము, కానీ ఆ ఏమీ రాకుండా తినడం మంచిదండి. ఫుడ్ కంటే కూడా ఫ్రూట్స్ చాలా ఎక్కువ శాతం తింటే మనకి మంచిదండి. మీరందరూ కూడా అవన్నీ తింటానండి. వేడి నీళ్ళు తాగండి. ఎవరో కూడా కూలింగ్ వాటర్ తాగొద్దు. వీళ్ళని మట్టికి అందరూ ఆరోగ్యంగా ఉండండి. నచ్చినవన్నీ వండుకొని తినండి. వేడివేడిగా వండుకోండి. కూర బేగా వండుకొని అన్నం మట్టుకు వేడిగా వండుకొని తినండి ప్రతి ఒక్కరు కూడా. పెద్దోళ్ళకి పిల్లలకి మట్టుకి బాగా వేడిగా ఉన్నదప్పుడే పెట్టండి. చల్లార్చి చిన్నపిల్లలకి తినిపించండి. మీరు కూడా బాగా హెల్తీగా ఉండండి. మనందరూ కూడా బాగుంటేనే కదా మన కుటుంబం బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. బాయ్ అండి.